నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురగొండ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారని మాట్లాడతాం. సార్ నమస్తే, ఎలా ఉంది సార్? పెంచలకోన నరసింహస్వామి ఆశీస్సులు, పోలేరమ్మ ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. చూస్తూ ఉంటే ఇంత ఎర్రటి ఎండలో కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ ఎండలో నిప్పులు పైన పడుతూ ఉన్నాయి, కింద కాలుతూ ఉంది, పైన కాలుతూ ఉంది. అయినా కూడా జనాలు ముమ్మరంగా చాలా జోష్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ఎండ కానీ వాన కానీ గాలి కానీ లెక్క చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేంతవరకు గెలిచేంతవరకు కూడా పోరాటం సాగుతూనే ఉంది. పోరాటం ఆపేది లేదు. ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. ఈరోజు ఈ రాక్షస పాలన చూసి ఈ మూర్ఖుడిని ఎప్పుడు ఇంటికి పంపిస్తామో అనేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే ఆయన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజల్లో ఈరోజు జోష్ చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తూ ఉంది. ఒంగోలుకు అవతలనే గెలిచిపోయి ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఇవంతా కూడా బోనస్. ఒంగోలు నుంచి యువతల పక్క వచ్చేటన్నీ కూడా ఎన్ని గెలిస్తే అన్ని బోనస్సే. ఒంగోలు వరకే ఆయనకి ఎంత మెజార్టీ కావాలో అంత వస్తుంది. మంచి మెజార్టీతో రేపు ఫామ్ చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ రాక్షస పాలన చూసి ప్రజలందరూ కూడా విసిగిపోయారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఈ రెండు చూసుకునేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి సంక్షేమం క్రియేట్ చేయడం చేతకాక ఈరోజు అప్పులు పాలైపోయి ఎక్కడ అభివృద్ధి కూడా లేదు. అభివృద్ధి లేకపోగా 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2 లక్షల కోట్లు అప్పు అయితే ఈరోజు అభివృద్ధి చేయకుండా 8 లక్షల కోట్ల అప్పు అని చెప్తున్నాడు. అంటే ఇది ఏ బ్యాంకుకి పోయినాయో రేపు సిబిఐ అనేసి ఖచ్చితంగా అకౌంట్స్ అంతా కూడా తేలుస్తారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించేది ఖచ్చితంగా అర్థమైపోతూ ఉంది. ఎక్కడ అభివృద్ధి లేదు. 8 లక్షల కోట్లు అప్పు చూపిస్తూ ఉన్నాడు. అందులోనే ఆయన ఖచ్చితంగా ఇరుక్కుంటాడని చెప్పి తెలియజేస్తాను. సార్, ఒకటి, మీ కుమార్తె లక్ష్మీ సాయిప్రియకు ఫస్ట్ టికెట్ ఇచ్చారు, తర్వాత చేంజ్ చేశారు. అంటే మీరుంటేనే గట్టి పోటీ గెలవగలరనే ఉద్దేశంతోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీకే ఇచ్చారు టికెట్. అట్లేం లేదు, ప్రజలు కోరుకున్నారు. వాళ్ళకు కూడా యువత బ్రహ్మాండంగా ఉంది. మా పాపకు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కానీ ఈ ప్రజలు కోరిక మేరకు ఈసారి నేనే ఉండాలని అందరూ అభిప్రాయంగా ఉండింది. అదే అభిప్రాయం ముఖ్యమంత్రి కూడా తెలియడం పెట్టడం జరిగింది. పాపకు కూడా ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉంది. యూత్ ఆమె కూడా మంచి మెజార్టీతో గెలిచి ఉండేది. కానీ ఈ ఒకసారి అవకాశం చెప్పనేసి ఇవ్వడం జరిగింది. మా పాపకు కూడా ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆమె కూడా ఖచ్చితంగా పొలిటికల్కి వస్తుందని చెప్పి తెలియజేస్తాను. సార్, ఒకటి, వెంకటగిరిలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, అంటే ఇప్పుడు ప్రజెంటు ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామ్కుమార్ రెడ్డి 14 నెలల్లో నేను ఎంతో అభివృద్ధి చేశాను, గతంలో కూడా మా నాయన మా అమ్మగారు ఎంతో అభివృద్ధి చేశారు, ఖచ్చితంగా జనాలు నాకే పట్టం కడతారన్న ధీమంతో మడత పెడతా అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళ అమ్మ నాయన చేసిన పక్కన పెట్టు. అయ్యా, నువ్వు 14 నెలల్లో ఏం పెట్టావు రా, ఒక వేదిక మీదకి వస్తాం. నువ్వు చేసావా నేను చేశానని చెప్పి నిరూపిద్దాం. నువ్వు గాలి మాటలు చెప్పొద్దు. గాలి ఇవంతా కూడా మడత పెడితే మడత పడే మాత్రమే లేవు. అది ఏదైనా నీకు తెలియదేమో. ఒక వేదిక మీద రా, ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నువ్వు తప్పుకుంటావా? నేను రాజకీయంలో 14 నుంచి 19 దాకా వెంకటగిరిలో ఏమేమి అభివృద్ధి చేశానో ఎంత లిస్టులు ఉన్నాయి. ఏ మున్సిపల్ ఆఫీస్లో ఉంది, ఎక్కడ ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగినా చెప్తారు. నా దగ్గర ఉంది, నీకు చెప్తా. ఏమేమి పని చేశానో అవి కూడా ప్రూవ్ చేస్తాను, పోయి చూసుకో. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వాటర్ ట్యాంక్ ఉందంటే అది కురుగొండ రామకృష్ణ తెచ్చినటువంటి ట్యాంకే. దగ్గర 150 ట్యాంకులు ప్రతి గ్రామంలో పెట్టించా.
అదేవిధంగా రోడ్లు చెరువులు మొత్తం రిపేర్ చేయించాం. నువ్వు ఏం చేయించావో చెప్పు. ప్రజలు చెప్తే కూడా నమ్మేటట్టుగా ఉండాలి నువ్వు చెప్పే మాటలు. నువ్వు చేయకపోగా మళ్ళా ఎదురుగా రాళ్ళు వేస్తూ ఉండవు. నువ్వు వేదిక మీద రా, ప్రూవ్ చేద్దాం. ఓకే సార్, అంటే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు స్థానికులనే పట్టం కడతాం అంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలు పరాయి బిడ్డని పట్టం కడతారా, సొంత బిడ్డని పట్టం కడతారా? ఖచ్చితంగా స్థానికుడినే పట్టం కడతారు. ఎందుకంటే అన్ని వేళలా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా నడిచిపోయి పని చేసుకునేది కోరుకుంటారా? నువ్వెక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో ఉండేవాడికి నీకు పట్టం కడతారా? నువ్వు వేరే ఎంగడిగిరిలో పండుకొని నిద్రపోయావో చెప్పు. నేను 360 రోజులు ఎంగడిగిరిలో పండుకుంటున్నా రా, దాని కూడా చూద్దాం. నువ్వు ఇక్కడ ఉన్నా కానీ రాత్రికి ఏ వాకాడో నెల్లూరు ఇచ్చి పండుకుంటావు. నేను అట్టు కాదే, నేను ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా కానీ ఎంగడిలో వచ్చి రాత్రి పండుకోవాల్సిందే. అది నీకు నాకు డిఫరెన్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక భయంతోనే వచ్చి ఇక్కడ సభ పెట్టారనేది కూడా ఆయన చెప్తాడు. సవాలు పెట్టేది భయపడి కాదు, ప్రజలకి ఏమి చేయబోతున్నామని చెప్పనేసి మెసేజ్ పంపించే దానికోసం వస్తారు. ప్రతి ఒక్కరు వస్తారు. మీ పార్టీల్లో మీ వాళ్ళు కూడా వస్తారు, మా పార్టీల్లో మా నాయకుడు వస్తాడు. తప్పేంటి? అది తప్పలేదు ఎక్కడ కూడా. నీకేమన్నా తప్పనిపిస్తుందా? మీ వాళ్ళు రాలా మీకోసం ఇప్పుడు వచ్చి సభలు పెట్టలా? మీటింగ్ జరగలేదా చెప్పు. మరి ఎందుకు పెట్టారు మీరు మీటింగ్లు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు? ఇక్కడ మీటింగ్ పెట్టాడు కదా, భయపడి పెట్టాడా? వాళ్ళు భయపడి ఉంటే అయితే మేము కూడా. చివరిగా అంటే వెంకటగిరి ప్రజలకు అంటే నిన్నటి వరకు మీ పాప ప్రచారం చేశారు, ప్రజెంట్ ఇప్పుడు కూడా తండ్రి గెలుపు కోసం అయితే ప్రచారం చేస్తున్నారు. వెంకటగిరి ప్రజలకు చివరిగా మీరు ఏం కోరుకుంటారు? డబల్ డమ్మాక ఇద్దరం కలిసే పనిచేస్తాం, అందులో ఎక్కడా తేడా లేదు. మా పాప కూడా నాతో ఉంటుంది, కలిసి ఇద్దరం పనిచేస్తాం. ఇది పరిస్థితి. వెంకటగిరిలో డబల్ ధమాకా కూతురు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నాము, ఇక్కడ ప్రచారం చేస్తున్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, నేను ఎమ్మెల్యే అవుతానని కూడా రామకృష్ణ చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో ఆర్టీవీ వెంకటగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.